మొన్న పండక్కి ఆర్టీసీ సరిగ్గా బస్సులు ఏర్పాటు చేయలేకపోయింది. తెలంగాణ వాళ్ళు బాగా సంపాదించుకున్నారు. ఆర్టీసీ మాత్రం నష్టపోయింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూర్చలేదు. ప్రైవేట్ వాళ్ళ కోసం అంటూ సాక్షి రాసుకొచ్చింది కదా. దానికి కౌంటర్గా ఆర్టీసీ చెప్పేది ఏంటంటే, రికార్డు స్థాయిలో ఒక్కరోజే 27,68,00,000 ఆర్జించిందట. సంక్రాంతి పండుగ సొంతోళ్ళకి వచ్చిన వాళ్ళు అత్యధిక శాతం 19 తిరుగు ప్రయాణం అయితే వాళ్ళ కోసం ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వీటిలో సాధారణ ఛార్జీలు వసూలు చేసింది. 1.5 ఛార్జ్ ఇదివరకు జగన్ టైంలో చేశారు. అలా కాకుండా దీంతో 19న ఒక్కరోజే 50.6 లక్షల మంది, అంటే 50,60,000 మంది ప్రయాణించారు. సాధారణంగా రోజుకి సగటు 40 నుంచి 42 లక్షల మంది ప్రయాణిస్తారు. కానీ 19 రికార్డు స్థాయిలో 50,60,000 మంది, అంటే దాదాపు 10 లక్షలు ఎక్స్ట్రా అనమాట. వీళ్ళల్లో స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకుని ప్రయాణించిన మహిళలు 28,68,000 మంది. ఆ డబ్బులు రావు. ఆ కారణంగా ఓ 11 కోట్లు నష్టపోయినట్టు. మిగతా 16 కోట్లు వచ్చినట్టు అనమాట. ఆర్టీసీలో నిత్యం నడిచే బస్సులు కాకుండా అదనంగా 800 బస్సులు ఉన్నాయట. వాటి అన్నింటినీ కూడా 19 రోడ్డు ఎక్కిచ్చారట. దూర ప్రాంత సర్వీసులు రాత్రులు మాత్రమే తిరిగేటటువంటి ఉంటే పగలంతా డిపోలో ఉంటుంటే అట్లాంటి బస్సులు కూడా ఆ డిపోల పరిధిలో 100 నుంచి 200 కిలోమీటర్ల దూరం ఉండే ప్రాంతాలకు పగల కూడా నడిపారట. విజయవాడ నుంచి హైదరాబాద్కి రాత్రి బయలుదేరి వెళ్ళిన బస్సులు మరుసటి రోజు ఉదయానికి అక్కడ చేరుకుంటాయి. అయితే మళ్ళీ రాత్రి అక్కడ నుండి బయలుదేరేటటువంటి వాటిని పొద్దున పొట్లు ఇటు వచ్చేయమని చెప్పారట. తద్వారా మళ్ళీ ఇక్కడ ప్రయాణికులకు రెడీ చేసేటప్పటికి, సమన్వయంతో పనిచేసేటప్పటికి బాగా డబ్బులు వచ్చినాయి అన్నటువంటిది ఎండీ గారు చెప్తున్నారు.